కాబట్టి ఓర్చుకోమనేది చెప్తాను, భరించమనేది చెప్తాను, సహించమనేది చెప్తాను. ఎవరు ఎన్ని రకాలుగా అంటే అనుకునేడు తమ్ముళ్ళు, ఎవరు ఎన్ని రకాలుగా అంటే అనుకునేడు చెల్లెళ్ళు. ఒకవేళ మన సంగతిలో మనల్ని అన్నారా, అననివ్వండి, దేవుడికి మహిమ కలుగును కాక. వాళ్ళు అజ్ఞానంతో అన్నారేమో, నువ్వు జ్ఞానంతో దాన్ని సహించు, ఓర్చుకో, భరించు. ఎందుకు తెలుసా? దేవుడిని హెచ్చించడానికి ముందు నిందలు పడతావు. దేవుడిని హెచ్చించడానికి ముందు శ్రమలు వస్తాయి. యేసు ప్రభులాగా నువ్వు గొప్పవాడు అవ్వాలంటే, యేసు ప్రభులాగే పరలోకానికి వెళ్ళాలంటే, యేసు ప్రభులాగా ఘనతను పొందాలంటే, యేసు ప్రభులాగే మరణాన్ని జయించాలంటే ఆయనతో పాటు నువ్వు శ్రమ పడాలి. ఇది నేను చెప్పేది. యేసయ్యలాగా ఉండాలనుకుంటున్నావా? యేసయ్యలాగే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? యేసయ్యలాగే రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? యేసయ్యలాగే మరణాన్ని జయించాలనుకుంటున్నావా? అయితే ఆయన శ్రమ పడినట్లుగానే నీవు కూడా శ్రమలు పడడానికి సిద్ధపడాలి సంగమా.